హాయ్ అండి. వెల్కమ్ టు చిట్టమ్మ వంట. ఈరోజు చిట్టమ్మ వంటలో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు కదా! పన్నీర్ మటర్ మసాలా అండి. పన్నీర్ ఇంట్లోనే చేశాను. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలి అనేది చూద్దాం. టమాటా, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు ఒక 6, చిన్న దాల్చిన చెక్క. ఇవన్నీ కూడా మిక్సీలో ఒకటి ఒకటి వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, ఇంకా టమాటా. ఇవి వేసిన తర్వాత ఒక 3 బాదం పప్పులు, ఒక 6, 7 జీడిపప్పులు వేస్తే గ్రేవీ అనేది థిక్‌గా వస్తుందండి. ఇదంతా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని గ్రీన్ పీస్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇది పన్నీర్ అండి, నేను ఇంట్లో చేసింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో కొంచెం బటర్ వేసి, బటర్ కొంచెం కరిగిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా! అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటా, ఆ పేస్ట్‌ని మొత్తం ఈ ఈ ఆయిల్‌లో వేసి కొంచెం బాగా కలుపుకోవాలండి. ఇది ఆయిల్ బయటకు తేలే వరకు కూడా కొంచెం కలుపుకుంటూ ఉండాలి మాడకుండా. దీంట్లోనే కొంచెం కసూరి మేతి వేసి కొంచెం కలుపుకోవాలి. మనకు ఆయిల్ అనేది కొంచెం లైట్‌గా వస్తుంది. మనం ఆయిల్ చాలా తక్కువ వేసాం కదా! ఆయిల్ అనేది కొంచెం వస్తుంది. ఈ ఆయిల్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. గ్రీన్ పీస్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. గ్రీన్ పీస్ కూడా బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకొని ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది వేసుకోవాలి. ఇది కొంచెం ఒక 2, 3 సార్లు మూత పెడుతూ తీస్తూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే పన్నీర్ కొంచెం ఉడికిన తర్వాత పన్నీర్ అనేది వేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ అనేది నాకు మిస్ అయింది. ఇది కొంచెం థిక్‌గా వచ్చే వరకు కూడా మనం సిమ్‌లోనే చేసుకోవాలి. చూసారు కదా! థిక్‌నెస్ అనేది కొంచెం వచ్చింది. ఇంకొంచెం థిక్‌నెస్ కోసం ఉంచి కొత్తిమీర జల్లుకొని సర్వింగ్ బౌల్‌లో తీసుకున్నట్టయితే మనకి పన్నీర్ మటర్ మసాలా రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉన్న వాటిలతోనే చేసాం కదా! కొంచెం గరం మసాలా ఒకటే వేసాము. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చపాతీతో గానీ, రైస్‌తో గానీ దేనితో అయినా బావుంటుంది. ట్రై చేసి చూడండి. నేను పన్నీర్ కూడా ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారు కదా! ఇది చపాతీతో చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. Please like, share and subscribe. Thanks for watching.